అయితే ఇప్పుడు మనము ఒక ఫ్రాడ్‌కి గురయ్యాము అని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ 30 మినిట్స్‌లో ఏమేం చేయాలి? ఫస్ట్ 30 మినిట్స్‌లో వెంటనే సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ చేయాలి. హ్మ్. ఇన్ కేస్ అది ఫినాన్షియల్ ఫ్రాడ్ అయితే బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి మన బ్యాంక్ అకౌంట్ ఆ ట్రాన్సాక్షన్ ఫ్రాడులెంట్ జరిగింది అని చెప్పి వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే హుహు. వాళ్ళ ఫస్ట్ 30 మినిట్స్‌లో అట్‌లీస్ట్ అది ఎవరికెళ్తున్నా ఏంటిది అని చెప్పి అది ఆపేయమంటే వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఓహ్! సో, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. వెంటనే ఎళ్లి హ్మ్. ఇన్ కేస్ అది ఫినాన్షియల్ ఫ్రాడ్ అని తెలిస్తే వెంటనే ఎళ్లి బ్యాంక్ మేనేజర్‌కి కలిసినా కూడా హ్మ్. బ్యాంక్ మేనేజర్‌కి మన ఇది పలానా థింగ్ అని చెప్పినా కూడా చెప్పేస్తుంది. ఈ ఓకే. సైబర్ క్రైమ్‌లో మనం కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత 1930 కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా మనకేం జరుగుతుంది అనంటే హ్మ్. మన లోకల్ పోలీస్ స్టేషన్‌కి అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. హుహు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలా జరిగిందని చెప్పి మనకు ఆ ప్రాసెస్ ఐడియా ఉంటది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా క్లియర్‌గా చెప్పాలి. హుహు. 1930కి 24/7 కాల్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్ జరిగినప్పుడు వెంటనే ఏంటంటే కొన్నిసార్లు బ్లాక్‌మెయిల్ చేసే థింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. బ్లాక్‌మెయిల్ చేసే థింగ్స్ ఏంటి అంటే మీరు ఇంత అంటే డబ్బులు 30 మినిట్స్ పంపియాలి. లోపలే స్టార్ట్ 30 అయిపోతాయి. మినిట్స్ తర్వాత కొన్నిసార్లు ఇప్పుడు ఆపేసాము. హ్మ్. కొన్నిసార్లు కొంతమంది వదిలేస్తారు. కొంతమంది ఏంటి అంటే ఇంకా దానికే అలవాటు పడి ఉంటారు. ఓకే. ఓకే. సో, అలా ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ! అండ్ ఇంకోటి ఇక్కడ మీకేంటి అంటే కొంతమంది కూడా ఏంటినంటే బేసిక్‌గా లైవ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య యూట్యూబ్‌లో లైవ్స్‌కొచ్చి హ్మ్. యూట్యూబ్‌లో మీరు చూసారు కొంతమంది యాంకర్స్ డిఫరెంట్ పీపుల్ కూడా యాంకర్సా కొంతమంది యెస్. ఆర్టిస్ట్ అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అమ్ముతూ దే ఆర్ మేకింగ్ యెస్. మనీ అని చెప్పి చూసాం. హ్మ్. అలా కొంతమంది. ఇప్పుడు ఏంటి అంటే యూట్యూబ్ లైవ్‌లోకొచ్చి కూడా దే ఆర్ డూయింగ్ ఇట్. హ్మ్. యూట్యూబ్ లైవ్‌లోకొచ్చి చేస్తున్నారు. చేసి ఈ అంటే ఈ లింక్ పైన మీరంటుండేది క్లిక్ చేసి రీసెంట్‌గా 'విష్ణుప్రియ' హా! వాళ్ళు. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు. నాకు ఆ పేరు గుర్తుకు రాలేదు. హ్మ్. కానీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. హుహు. నేను రీసెంట్‌గా మొన్న చూస్తున్నప్పుడు యూట్యూబ్‌లో ఐ హావ్ కమ్ అక్రాస్ డిఫరెంట్ నేను యాక్చువల్లీ ఏంటి అంటే ఒక కోడ్ రన్ చేసి హ్మ్. అసలు వ్యూవర్‌షిప్ ఎట్లొస్తుంది? లైవ్ దేనికి ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు అని డేటా అనాలిసిస్ చేస్తున్నాను. హ్మ్. ఎవరైనా ఒక పాలిటీషియన్ న్యూస్‌కెళ్ళినప్పుడు ఎంతమంది లైవ్‌లో చూస్తున్నారు? గేమ్స్ ఆడినప్పుడు ఎంతమంది లైవ్‌లో చూస్తున్నారు? అని చెప్పి మొత్తం డేటా అనాలిసిస్ తీస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రాత్రి 2:30కి నేను ఐ వాస్ డూయింగ్ దిస్ రాత్రి 2:30కి లైవ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరు ఉన్నారని చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తున్నప్పుడు ఒక గేమర్‌కి 20,000 పీపుల్ చూస్తున్నారు లైవ్. ఒక హ్మ్. గేమ్ ఆడిపిస్తున్నాడు. గేమ్ ఆడుతున్నాడు. ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఎక్కువ మంది చూస్తున్నారు. అతను డబ్బులొస్తుంటాయి. యూట్యూబ్‌లో ఏందంటే లైవ్‌లో ఉన్నప్పుడు సూపర్ అని, గిఫ్ట్ అని, డొనేషన్స్ అని పంపియొచ్చు. ఓకే. అలా చూస్తున్నప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ 700 పీపుల్ ఉన్నారు. హుహు. 800 పీపుల్ ఉన్నారు. ఇంకొకరికి 6,000 పీపుల్ ఉన్నారు. 6,000 పీపుల్‌కి ఏం చేస్తుందంటే సేమ్ ఇట్లే మీరు లైవ్‌కి రండి. నేను మీకు ఒక యాప్ ఇస్తాను. నేను మీకు లింక్ ఇస్తాను. మీరు అందులో నాతోని వీడియో కాల్ చేయొచ్చు. అది ఇది అని చెప్పి షీ ఈస్ డూయింగ్. హుహు. అండ్ అందులోకి రావడానికి కూడా మీరు ఇట్లా డబ్బులు కట్టాలి అది ఇది అని అంటే అండ్ ఆ ఆడియన్స్ ఎవరున్నారని చెప్పి కూడా చూసాను. ఓకే. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ అండర్ 18 పీపుల్ ఉన్నారు. అండర్ 18. ఎబోవ్ 45 పీపుల్ ఉన్నారు. ఓహో! మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే ఎబోవ్ 45 పీపుల్ ఉన్నారు. రాత్రి పడుకోకుండా 2:30కి దే వర్ డూయింగ్ అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. అండ్ తనకి ఆ లైవ్ ఒక్క దాంట్లోనే షీ మేడ్ 1,00,000 రూపీస్. ఓహో! జస్ట్ అందులో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను చూస్తే షీ మేడ్ 1,00,000 రూపీస్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ 1,00,000 రూపీస్ కానీ తెలియకుండా హనీ ట్రాప్‌లో నార్మల్‌గా ఏందంటే దే బికమ్ విక్టిమ్స్ ఆఫ్ థాట్. హుహు. తను ఏం చేస్తుందంటే స్మార్ట్‌గా నాకొక సెపరేట్ యాప్ ఉంది. మీరు యూట్యూబ్ నుంచి రండి అని చెప్పి ఆ సెపరేట్ యాప్ లింక్ ఇచ్చేస్తుంది. ఆ సెపరేట్ యాప్ ఒరిజినలా కాదా తెలీదు. ఆ సెపరేట్ యాప్‌లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు గానీ, ఏదో ఒకటి చేస్తున్నప్పుడు గానీ, మళ్ళీ ఆ ఫోటోలు తీసి, వీడియోలు తీసి, రికార్డ్ చేసి ఏం చేస్తారంటే మీ వైఫ్‌కి పంపిస్తాను, అది అని చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఆ బ్లాక్‌మెయిల్ చేయడం ట్రాప్‌లో స్టార్ట్ బ్లాక్‌మెయిల్ చేస్తారు. చేయడం స్టార్ట్ చేస్తారు. అది కొన్ని కేసెస్‌లో సూసైడ్ కూడా చేసుకుంటారు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వన్ స్మాల్ మిస్టేక్స్ దట్ దే డూ. హ్మ్. వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కడి నుంచో అక్విజిషన్ చేయరు. పబ్లిక్‌లో వాళ్ళలానే ఉంటూ, మంచిగా ఉంటూ, నటిస్తూ, హ్మ్. అర్థం చేసుకొని, హ్మ్. నమ్మించి హ్మ్. తర్వాత ఏదో ఒక దగ్గర ఏంటినంటే నాకు డబ్బులు కావాలి గానీ ఆల్ దీస్ థింగ్స్‌లో జరుగుతుంటాయి. వీళ్ళందరికీ మేజర్‌గా సోషల్ మీడియా నుంచి రూట్ సోర్స్ లాగా కూడా వస్తారు. ఓకే. ఓకే. సో, సోషల్ మీడియాలో స్పెసిఫిక్‌గా ఉమెన్ గాని, వీళ్ళు గాని ఎవరికి నేనేం చెప్తా అంటే, డు నాట్ ట్రై టు కీప్ ఆల్ యువర్ పిక్చర్స్. హ్మ్. నేనిక్కడున్నాను, నేనక్కడున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది తింటున్నాను, ఇది తింటున్నాను. రైట్. సినిమాలలో కూడా కొంతమంది చూస్తూ ఉంటాం మనం. అవును. ఏంటంటే, ఆ! మేము తిరుపతి ఎళ్ళామంటే ఓకే. దొంగలు పడిపోతారు ఇంట్లో. ఒక మహిళ తను జ్యువెల్లరీ వేసుకొని ఒక రీల్ చేసింది. ట్రూ. నెక్స్ట్ డేనే ఆమె ఇంట్లో దొంగతనం జరిగి మొత్తం పోయాయన్నమాట. ట్రూ. సో, ఇంత అమాయకంగా గూడా ఉండొద్దు గదా! ఆ! ఈ ఈ కాలంలో. మధ్య దొంగతనాలు కొద్దిగా తక్కువైపోతాయి. ఎందుకంటే, ఆ! అది ఒరిజినల్‌నా, డూప్లికేటా తెలవట్లేదు. సిల్వర్ జ్యువెల్లరీ వచ్చేసిన తర్వాత. ఓకే. అట్లంటారా? యాహ్! సరే. ఇప్పుడు ఒక ఫోను హ్యాకింగ్‌కి గురైందని ఎలా తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ తొందరగా అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా దాంట్లో లక్షణాలు కనిపిస్తాయా? లేదు. అట్లా ఏం కనిపియవు. కానీ హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా హ్యాకింగ్ అయినప్పుడు ఇప్పుడు నేను మొబైల్ ట్రాకర్ యాప్ గురించి చెప్తాను మీకు. హ్మ్. ఈ ట్రాకర్ యాప్‌తోని నేనేం చేయొచ్చు అంటే పేరెంటల్ కంట్రోల్ అని చెప్పి ఆ లూప్ హోల్‌లో హుహు. వాళ్ళది అవైలబుల్‌గా పెడతారు. హుహు. దీంతో నేనేం చేయొచ్చు అంటే మీ యాప్‌లో మీ దాంట్లో ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఈ హ్మ్. 5 నిమిషాలు నేను తీసుకుంటా అని చెప్పాను కదా! హ్మ్. మీ ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. కానీ యాప్‌ని నేనేం చేస్తాను అంటే హైడ్ చేసి పెట్టేస్తాను. మీకు ఓకే. కనపడకుండా పెడతాను. సెట్టింగ్స్‌లోకెళ్ళి హైడ్ చేసి పెట్టొచ్చు. ఆహా! హైడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్ నడుస్తూ ఉంటుంది.
ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్ నడుస్తున్నప్పుడు కొన్ని ఫోన్‌లో మీరు తెలియని థింగ్స్ గమనిస్తారు. అంటే అప్పుడప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో లైట్స్ రావడము, లేదంటే ఫోన్ వేడైపోవడము, ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయిన వెంటనే ఏంటంటే ఏదో డేటా పోతున్నట్టు అనిపియడము, అండ్ లేదంటే కాల్స్ మాట్లాడుతున్నవి వేరే వాళ్ళు విన్నట్టు అనిపియడం, లేదంటే ర్యాండమ్‌గా ఏదో ఒక మెసేజ్ రావడము, ఓటీపీస్ ఎప్పటికప్పుడు రావడము, ఇట్లాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీకు తెలిసిపోతుంది. సో, ఇప్పుడు వాళ్ళు ట్రాక్ చేసుకున్న తర్వాత మేజర్‌గా ట్రాక్ చేసేది ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్, దీన్నేమంటామంటే యూజర్ బిహేవియర్‌ని చేస్తారు. అసలెవరు సెన్సిటివా? నాన్ సెన్సిటివా? ఆల్ దీస్ థింగ్స్ ట్రాక్ చేసిన తర్వాత ఇట్ 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 మేక్స్ ఎన్ దట్ వాళ్ళకొక ప్యాటర్న్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానికి ఉంటారు గదా! ఇప్పుడు మీరు మొబైల్ కొనడానికి చూస్తున్నారు. లేదంటే రీసెంట్‌గా ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేశారు. లేదంటే రీసెంట్‌గా జెప్టో నుంచి ఆర్డర్ చేశారు అనుకుందాం. ఓకే. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన వెంటనే నేను కాల్ చేసి, మేడం మీరు రీసెంట్‌గా జెప్టో నుంచి ఆర్డర్ చేశారు కదా! మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓహ్! సో, మేము జెప్టోలో స్పిన్ వీల్ గేమ్ ఒకటి రన్ చేసాము. దాంట్లో మీరు విన్ అయ్యారు. మీరు విన్ అయ్యారు. జెప్టో వాళ్ళ వెబ్‌సైట్ జెప్టో నవ్ ఏదో ఉంది. సో, వాళ్ళిప్పుడు ఏం చేస్తారంటే ఒక కొత్త వెబ్‌సైట్ తయారు చేసి జెప్టో ఇండియా, జెప్టో వరల్డ్, జెప్టో కాంటెస్ట్ డాట్ కామ్ ఇలా ఏదో ఒక వెబ్‌సైట్ తయారు చేసి మీకు జెప్టోలా ఉన్నట్టే సేమ్ డూప్లికేట్ వెబ్‌సైట్ చేసి ఇందులో మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఇంటి అడ్రెస్ ఇవ్వండి. అన్నీ చేస్తే మీకు ఏం చేస్తాము అంటే గిఫ్ట్ మీకు పంపిస్తామంటారా? గిఫ్ట్ పంపిస్తాము. మీకు ఏదో ఒకటి ఏది పంపిస్తాము అని చెప్పి చెప్తారు. మీరు అమేజ్‌గా ఫీల్ అయిపోయి ఏమంటారు? ఓకే. ఇమ్మీడియేట్‌గా నేను ఫిల్ చేసేస్తున్నా. ఇది ఒరిజినలే కదా! ఏంటి అని చెప్పి మాట్లాడతారు. అవును మేడం ఒరిజినలే. అండ్ కాల్ కూడా ఏంటంటే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ నుంచి వస్తది. ప్రైవేట్ నెంబర్స్, ఆన్‌లైన్ నెంబర్స్ నుంచి వస్తది. మీరు కూడా ఏమనుకుంటారు నమ్ముతారు. నమ్మిన వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి చేసేస్తారు. ఇప్పుడు ఓటీపీ వస్తుంది చెప్పండి అని అంటారు. సంతోషంలో ఏంటి అంటే అది బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీయా, జెప్టో నుంచి వచ్చిన ఓటీపీయా ఏంటిదని తెలియకుండా ఓటీపీ ఇచ్చేస్తాం. లేదు అంటే కొంతమందికి ఏం చెప్తారు అంటే రీసెంట్‌గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇలా చేస్తారు. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్‌గా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్‌కి జరిగింది. ఎయిర్‌పోర్ట్ ఇట్లాంటి అథారిటీస్ దాంట్లో ఓకే. హెచ్ఆర్ మేనేజర్‌గా వర్క్ చేసింది. సో, తను ఏం చేసిందంటే నౌకరీ ఇట్లాంటి పోర్టల్స్‌లో షీ హావ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ దానిలాగా అప్లై చేసింది. ఎనీ జాబ్ జనరల్‌గా ఏంటి అంటే వీళ్ళు కెరియర్ గ్యాప్ తర్వాత అప్లై చేస్తారు కదా! రైట్. పోర్టల్‌లో అప్లై చేసినప్పుడు ఏం చేశారు అంటే తను ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేసింది ఏంటి అని చెప్పి తన రెజ్యూమ్ దొరికింది. సో, రెజ్యూమ్ దొరికిన తర్వాత ఏం చేశారు అంటే హెచ్ఆర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని కాల్ చేసి ఒక ఫేక్ ఇంటర్వ్యూ కాల్ పెట్టించి ఓకే. మీకంతా జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈమె హెచ్ఆర్, ఈమె జాయినింగ్, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. దీనికి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ మీరు కట్టాలి. ప్రాసెసింగ్ ఫీ మీరు కట్టాలి అని చెప్పి 1 కాదు 2 కాదు రూ. 1,30,000 కట్టించుకున్నారు. రూ. 1,34,000 కట్టించుకున్నారు. ప్రాసెసింగ్ ఫీ అయిపోయినాక మీకు డ్రెస్ కోడ్ ఉంది. మీకు డ్రెస్ వస్తుంది రూ. 18,000. మీ సైజులు చెప్పండి. సైజులన్నీ తీసుకొని ఓకే. మీకు ల్యాప్‌టాప్ కావాలి. కంపెనీ నుంచే ల్యాప్‌టాప్ ఉంది. దీని సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఆల్ దీస్ థింగ్స్ ఫేకే. ఇదంతా ఎవ్రీ టైమ్ ఆన్ బై మీకు డెలివరీ అడ్రెస్ ఇది మీకు ట్రాకింగ్ ఫేక్ డెలివరీ మెసేజ్ కూడా పంపించారు. వస్తుంది. మీకు ఆన్ ది వే ఉంది. కిట్ వస్తుంది. మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లో హెచ్ఆర్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. ఓఫో! వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే. నేను ఆల్రెడీ వర్క్ చేశాను కదా! అందుకేనేమో 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా! అందుకే వీళ్ళు ఇయ్యడమే బెటర్. నాకొస్తుంది 83,000 వస్తది కదా పర్ మంత్‌కి. ఏముంది 1,30,000 అని చెప్పేసేసి అలా డిఫరెంట్ ఐటెమ్స్‌కి కట్టుకుంటూ వెళ్తే ఓపెన్ చేసి చూస్తే ఫేక్ వెబ్‌సైట్, ఫేక్ ఈమెయిల్ ఐడీ. ఆ ఈమెయిల్ ఐడీ ఎవరిదో లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ రెస్పాన్స్ లేదు. ఎంత ప్రెషర్ అంటే వాళ్ళు ఇంకేం చేస్తారు అంటే భయపెడతారు. ప్రెషర్ చేసేస్తారు. మీరు ఇయ్యకపోతే మేము వెంటనే జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. తొందరగా కడతారా లేదా? లేదంటే మా హెచ్ఆర్ కోపానికి వస్తారు. లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆల్ దీస్ థింగ్స్. సో, మన యొక్క అవసరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ట్రిగ్గర్ చేసి ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేస్తారు బేసిక్‌గా. తొందరపాటులో మనం ఏం చేస్తామంటే పే దట్ అమౌంట్. సో, దట్ జనరల్లీ హ్యాపెన్స్. ఏదైనా ఇప్పుడు ఇంకొకటి కోర్స్‌లలో కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. ఎంఎల్ఎం స్కామ్స్ జరుగుతున్నాయి. ఎంఎల్ఎం అంటాం. ఎంఎల్ఎం ఈజ్ లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండియాలో బ్యాన్, ఆల్ దీస్ థింగ్స్ బ్యాన్. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక లూప్ హోల్ పెట్టి ఏదో ఒకటి చేసి డైరెక్ట్ సేల్స్ అని అవ్వని ఇవ్వని జీవితంలో నువ్వు ఇట్లనే మిగిలిపోతావా? నువ్వు జీవితంలో మారాలి, అది చేయాలి అని అంటే అది చేయాలి. మోటివేషన్ సో మచ్ మోటివేషన్ మ్యామ్. నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు కూడా ఐ వాస్ వన్ ఆఫ్ ద విక్టిమ్ అని చెప్పుకోవచ్చు.